రేణిగుంట పట్టణ యువత అధ్యక్షుడు కిరణ్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ అంబటి రాంబాబు రాజకీయాన్ని కలుషితం చేస్తున్నారని, ఆయన తీరు రాజకీయ నాయకుల్లా కాకుండా ఆంబోతులా ఉందని ఘాటుగా విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుపై నీచమైన పదజాలం వాడితే సహించేది లేదని హెచ్చరించారు. అంబటి రాంబాబు కన్నా ఆంబోతు నయం. రాజకీయాన్ని గొడవలతో, హత్యలతో కలుషితం చేస్తోంది వైసీపీ నేతలే. చంద్రబాబు నాయుడుపై అసభ్యంగా మాట్లాడితే కార్యకర్తలు కబడ్దారని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే అంబటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తేజనాయుడు, చిన్నబాబు, సురేష్, జయ, సుధా, ప్రభు, కృష్ణ, ధనుంజయులు తదితరులు పాల్గొని అంబటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రోగ్రామ్ అయిపోయింది కదా, మాట్లాడేది ఒకటే విజ్ఞప్తి, సంబరాల రాంబాబు గారికి గుర్తు వేయడం మాత్రం ఖచ్చితం. ఎందుకంటే మహిళల్ని చాలా హింసిస్తున్నాడు. మహిళల్ని దుష్ప్రచారం చేయడం చాలా తప్పు. లాస్ట్ భువనేశ్వరి గారిని దుష్ప్రచారం మాట్లాడినారు, చెడుగా మాట్లాడినారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి తల్లి గారు అందరికీ తల్లితో సమానమైన వారిని దుష్ప్రచారం బూతులు మాట్లాడడం చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎవరైనా సరే, అది వైసీపీ కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా ఏదైనా కావచ్చు, ఒక మహిళల్ని తప్పుగా మాట్లాడడం చాలా తప్పు. దీన్ని ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున ఈసారి ఎవడైనా మహిళలను మాట్లాడితే వాడి గుర్తు కోసి వాడి చేతికి ఇస్తామని మనం చేసుకుంటున్నాం. ఇది సంబరాల రాంబాబు ఏమన్నా సంక్రాంతిలో పోయి డాన్సులు వేసుకోవాల్సింది పోయి, రికార్డ్ డాన్సులు చేసుకోవాల్సింది పోయి, నీకు ఇది అవసరం అయ్యా ఈ ఏజ్లో? నీ ఏజ్ ఏంది, నీకు ఏజ్ ఏంది? నీ గేజ్కి నువ్వు మాట్లాడే బూతులకి ఏమైనా సంబంధం ఉందా? నీ గేజ్ కోసి నీ చేతికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒక బ్రోకర్ లుచ్చా నా కొడుకు, కౌలే నా కొడుకు ఈరోజు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఆయన 40 సంవత్సరాల అనుభవం ఉంది. వీడు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినాడు. వీడు చేసిన లక్కూరు పనులు, లఫూట్ పనులు రాష్ట్రంలో ప్రజలు అందరూ చూసినారు. అరగంటరా గంటరా అనేసి ఆ అంబటి రాంబాబు గారు, ఆ శంకర్ జాతి నా కొడుకు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు, నోటుకు వచ్చినట్టు అల్లరాజు పదజాలం అని దూషించి ఎంత కండకావరం ఈ నా కొడకలు కానీ అంటే, పార్టీ అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది. వాళ్ళ అధికారం కోల్పోయినారు. అయినా వాళ్ళ నాయకుడి దగ్గర మేమేదో ఇది చేయకోవాలా, అందరినీ తిట్టాలా, ఇదనలా వాళ్ళ సైకోయిజాన్ని ఈరోజు రాష్ట్రంలో అయినా భయభక్తులు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా పచ్చి బూతులు తిడతా మాట్లాడారంటే వాడిని రాష్ట్రంలో ఉండనీయకుండా తరిమి కొట్టాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. వాడు 2 సార్లు గెలిచిన చెత్తనా కొడుకు. వాడు ఎప్పుడో 40 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా, 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా మాట్లాడడం నిజంగా వైసీపీ నాయకులు ఏ విధంగా తయారవుతున్నారంటే, రాష్ట్రంలో ఒక సైకోయిజాన్ని పూర్తిగా మార్చేసి రాష్ట్ర ప్రజల్ని 2 గ్రూపులుగా మార్చేసి, వాడు మనల్ని కొట్టాలా, మనం వాడిని కొట్టాలా, ఇన్వెస్ట్మెంట్లు రాకూడదు, డెవలప్మెంట్ జరగకూడదు, ఫ్యాక్టరీలు ఏమి ఉండకూడదు, ప్రజలు ఎప్పుడు ఫ్యాక్షనిజం, ఎప్పుడు ఏదేదో రాజకీయంలో ఉన్న ఒక ప్రాంతంలో ఉన్న ఫ్యాక్షనిజాన్ని ఈరోజు రాష్ట్రం అంతా ఫ్యాక్షనిజంగా మార్చేసి 2 గ్రూపులుగా మార్చి కొట్టుకుంటూ దాడులు చేసుకుంటూ ఇలా రాష్ట్రాన్ని గబ్బు పట్టించాలనే ఉద్దేశంతో అసలు అనవసరమైన మాటలు మాట్లాడుతూ తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన మాట వాస్తవం. ఇది సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్టు తేల్చింది. దీంట్లో జంతువుల కొవ్వు కలిసి ఉండదనేది కొంత మేర దాంట్లో నిర్ధారణ అయ్యింది. దీనికి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ ఏర్పాట్లు వాళ్ళ సంబంధిత అధికారులు చెప్తే 2 రోజులు 3 రోజులు పెడతారు, తీసేస్తారు. ఇది చాలా చిన్న విషయం. దీంట్లో వీడు అక్కడికి వెళ్ళి వీడేదో హైలైట్ అవ్వాలని, వీడు ఆల్రెడీ రాష్ట్రం మొత్తం హైలైట్ అయిపోయినాడు. వీడు చేసే లత్కూరు పనులు, గలీజ్ పనులతో రాంబాబు, సంబరాల రాంబాబు, కామ రాంబాబు రాష్ట్రం అంతా ఫేమస్ అయిపోయినాడు. వీడు మళ్ళా ఇంకొక దీంట్లో నేను వాళ్ళని తిట్టేనా, వీళ్ళని తిట్టేనా, నేనే రాష్ట్ర నాయకుడిని, జాతీయ నాయకుడిని, నేను మా పార్టీలో నేనే నెంబర్ 1. ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. వీళ్ళు జైలుకి ఏదో ఒకటి చేసి జైలుకి వెళ్తే మన గవర్నమెంట్ వస్తే మనల్ని మంత్రులు చేస్తారు, మనల్ని చీఫ్గా, మనల్ని మెయిన్గా చూసుకుంటారు, మనకేం కావాలన్నా మనకి అన్ని సర్దుబాటు చేస్తారు. ఇవనేసి వాళ్ళు ఒకటి తర్వాత ఒకడు పోటీలు పడతా, ఒకటి తర్వాత ఒకడు. ఈ నా కొడకలకంతా జైలుకి వెళ్తే కింద పైన వాసిపోయే లాంటి ట్రీట్మెంట్ ఉంటే జైలుకు పోవాలంటే భయం వస్తుంది. జైల్లో సకల సౌకర్యాలు కల్పిస్తా, తిండి బాగా పెడతా, బ్రహ్మాండమైన పరుపులు ఏర్పాటు చేస్తా, నిద్ర తిండి బ్రహ్మాండంగా ఉండే కొందికి మంచి సోగ్గా తయారై సినిమా హీరోలాగా బయట వస్తున్నారు. ఒకప్పుడు వచ్చిన తర్వాత పెద్ద ఫోజులాగా చేస్తున్నారు. ఒక్కొక్కడు జైలుకి వెళ్ళాలంటే భయం వచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని వీళ్ళకి మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి మాటలు రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి పర్సనల్గా మాట్లాడడం, బూతులు తిట్టడం, ఇంట్లో వాళ్ళని తీసుకొని రావడం, ఇలాంటి రాజకీయాలు ఒక హుందాగా, ఒక విమర్శనాత్మకంగా చేయాలి. కానీ ఇలా పర్సనల్గా వెళ్ళి బూతులు తిట్టుకుందాం, వాడు మనల్ని తిడతాడు, మనం వాడిని తిడతాం.